సో రొమ్ము క్యాన్సర్లో మనకు ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. ఈ రొమ్ము క్యాన్సర్లో రకాలని మనం ఈస్ట్రోజన్ రిసెప్టర్, HER2 రిసెప్టర్ అనేటువంటి ఈ 2 రిసెప్టర్స్ స్టేటస్ ద్వారా మనం వాటిని క్లాసిఫై చేస్తాం. అంటే ఈస్ట్రోజన్ రిసెప్టర్ అంటే ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ బేస్ చేసుకొని అది పెరిగేటువంటి క్యాన్సర్ అన్నమాట. అంటే ఆ క్యాన్సర్ పెరగడానికి ఆహారం ఏంటి అంటే బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఫీమేల్ సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ, దాన్ని ఆహారంగా తీసుకొని పెరిగే క్యాన్సర్స్ని ఈస్ట్రోజన్ రిసెప్టర్ పాజిటివ్ క్యాన్సర్స్ అని అంటారు. HER2 పాజిటివ్ క్యాన్సర్స్ అంటే HER2 అనేటువంటి ఒక సిగ్నల్ ఉంటుంది, అందరిలో ఉంటుంది, నాలో ఉంటుంది, మీలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. అటువంటి సిగ్నల్స్ని తీసుకొని పెరిగేటువంటి క్యాన్సర్స్ని HER2 పాజిటివ్ క్యాన్సర్స్ అంటారు. ఈ ఈస్ట్రోజన్ రిసెప్టరు నాకొద్దు, HER2 రిసెప్టరు HER2 సిగ్నల్ కూడా నాకొద్దు అని ఈ 2 సిగ్నల్స్కి కూడా అతీతంగా పెరిగేటువంటి క్యాన్సర్స్ని ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్స్ అంటారు. ట్రిపుల్ నెగటివ్ అంటే 3 నెగటివ్, అంటే ఈస్ట్రోజన్ నెగటివ్, ప్రొజెస్ట్రాన్ నెగటివ్, HER2 నెగటివ్. అంటే దాన్ని గ్రోత్ నియంత్రించే దానికి సిగ్నల్స్ ఏమి లేవు. అంటే అది స్వతహాగానే దాని లక్షణమే క్యాన్సర్, ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్ యొక్క లక్షణమే ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం, ఎక్కువ డివైడ్ అవ్వడం అనేటువంటి ఆ లక్షణం ఉండేటువంటిది అనమాట. దాన్ని ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్న 3 రకాల ER పాజిటివ్, HER2 పాజిటివ్, ట్రిపుల్ నెగిటివ్లో ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్ అనేటువంటిది ఈ మూడిట్లో కూడా అన్నిటికంటే కూడా ఎక్కువ అగ్రెసివ్గా ఉండేది, అంటే చెడ్డ గుణం అని చెప్పుకోవచ్చు. సో అటువంటి క్యాన్సర్ అటువంటి లక్షణాలు కలిగింది ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇటువంటి పేషెంట్స్కి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసినప్పుడు మనం వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్లో కూడా చాలా చేర్పులు చేస్తుంటాం. వాళ్ళకి చిన్న ట్యూమర్ అయినా కూడా ఎక్కువ కీమోథెరపీ ఇస్తాం. కీమోథెరపీ తర్వాత మనం ఆపరేషన్ చేసినాక ట్యూమర్ ఎంతో కొంత మిగిలిందంటే వాళ్ళకి మళ్ళీ మనం క్యాప్సైటిబిన్ అనే ట్యాబ్లెట్స్ ఒక 6 months 8 months కీమోథెరపీ ట్యాబ్లెట్స్ ఇస్తాం. కొంతమందికి ఇమ్యునోథెరపీ అనేటువంటిది ఇస్తుంటాం. కాబట్టి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.